only 4 members joined, right? Okay, no problem. Right, guys, this is important class, you know, but I want to remind you once again. I taught you do questions, does questions, will questions, did, have, has, am, is, are, right? So all these questions I taught you. Okay, do and does are everyday sentence. Every day we use this. Okay, and will is using for tomorrow. Did is using for yesterday. That means past. Have, has also past only, but we are not saying proper time word here. Okay, so already. And am, is, are. Am, is, are. These are using for now sentences, right? So already we learnt how to arrange questions, right? Now I'll ask you some Telugu sentences. You have to arrange English sentence and tell me. Okay, right. So రేపు నువ్వు స్కూల్కి ఎప్పుడు వస్తావు? వాట్ ఐఎమ్ సేయింగ్, రేపు. రేపు నువ్వు స్కూల్కి ఎప్పుడు వస్తావు? How can we say the sentence? How can arrange question? Can anyone, all of you do arrange? Okay, before this you have to use WH question tags. When do you come to school? Okay guys, when do you come to school? When do you come? ఎప్పుడు వస్తావు? When does she come? ఆమె ఎప్పుడు వస్తుంది? When does she come? ఆమె ఎప్పుడు వస్తుంది? Okay. When will you come? When only I am using for all. When will you come? నువ్వు ఎప్పుడు వస్తావు? Okay. When did you come? When did you come? When did you come? Okay, so like this we are asking questions. This is very small question guys, means short answer questions these are, but according to do, does, will, date, we have to understand that which time questions are those. Okay, if I ask you such question, do you come, నువ్వు వస్తావా అని నేను అడిగాను అనుకోండి, నేను వస్తాను, నేను రాను అని చెప్తారు. వెన్ డూ యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నాను నేను ఇక్కడ. వెన్ డూ యూ కమ్, ఎప్పుడు వస్తావు. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్, వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ వెన్, ఎప్పుడు. ఓకే, సో యూ హ్యావ్ టు యూస్ WH బిఫోర్ దీస్ అండ్ యూస్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, నువ్వు రేపు ఎప్పుడు వస్తావు? వెన్ విల్ యూ కమ్. ఓకే, ఎప్పుడు ఇస్తావు? వెన్ డూ యూ గివ్. ఓకే, ఆమె ఎప్పుడు సబ్మిట్ చేస్తుంది? వెన్ విల్ షీ సబ్మిట్. ఆమె సబ్మిట్ చేస్తుందా? ఓకే గైస్, సో నెగటివ్ క్వశ్చన్స్ ఆల్సో యూ మే అరేంజ్ హియర్. అలాంగ్ విత్ దిస్ నెగటివ్ క్వశ్చన్స్ ఆల్సో యూ హ్యావ్ టు అరేంజ్. ఓకే, వారు వస్తున్నారా, వారు ఎప్పుడు వస్తున్నారు అని అడగాలి. ఎప్పుడు వస్తూ ఉన్నారు. ఓకే, సో వారు వస్తూ ఉన్నారు అనాలి అంటే, వస్తున్నారా అని అడగాలి అంటే ఆర్ దే, రైట్? వెన్ ఆర్ దే కమింగ్. వై? బికాజ్ ఆర్ ఈస్ దేర్, సో వీ హ్యావ్ టు యూస్ హియర్ ఇంగ్ ఫార్మ్. వెన్ ఆర్ దే కమింగ్, ఎప్పుడు వస్తూ ఉన్నారు వాళ్ళు. కంటిన్యూస్. Okay, that action is going on there. Okay guys, so like this you have to arrange questions and you have to answer. Suppose, when are they coming? What is the answer? They are coming
by you can use. Approximate time by, punctual time at. By 7 p.m. They are coming by 7 p.m. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? దే ఆర్ కమింగ్ బై 7 p.m. వాళ్ళు 7 p.m.కి వస్తూ ఉన్నారు. ఓకే, ఇలా మీరు అరేంజ్ చేసుకోవచ్చు క్వశ్చన్ ట్యాగ్తో క్వశ్చన్స్. నెక్స్ట్, డోంట్ యూ కమ్, నువ్వు రావా, మీన్స్ రిపీటింగ్, నువ్వు రావా. ఓకే, ఆమె రాదా అనాలి అంటే డస్ షీ కమ్. ఓకే, వై డోంట్ యూ కమ్, నువ్వు ఎందుకు రావు, వై డోంట్ యూ కమ్. వై డస్ ఈస్ దేర్, సో సారీ, వై డజంట్ షీ కమ్. డూతో అడిగితేనేమో పాజిటివ్ క్వశ్చన్. ఓకే గైస్, పాజిటివ్ క్వశ్చన్. డోంట్తో అడిగితేనేమో నెగటివ్ క్వశ్చన్. క్వశ్చన్ ట్యాగ్తో అడిగితేనేమో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, రైట్. సో 3 questions you may arrange as possible as you can. మీకు సాధ్యమైనట్లుగా యూజ్ చేయండి ఈ క్వశ్చన్స్ని ఇలా ప్రతి దానికి. ఓకే గైస్, సో వై డజంట్ షీ కమ్, ఆమె ఎందుకని రాదంట, అర్థమవుతుంది కదా. ఇలా మీరు క్వశ్చన్స్ అరేంజ్ చేసుకోవచ్చు. నా ఎవ్రీ వన్ అరేంజ్ 3 questions. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ డూ question 1, don't question 1 and use WH and arrange 1 question. అంటే డూకి కానీ డూకి ఒకటి డోంట్కి ఒకటి WH యూజ్ చేసి 2 questions అరేంజ్ చేయండి. నెక్స్ట్ డస్ అండ్ డజంట్. అంటే చెప్తే వినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ మనం ప్రాక్టికల్గా చేస్తే కష్టం అవుతుంది. అందుకే నేను మిమ్మల్ని ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను. ఓకే, డజంట్ అండ్ యూజ్ WH ఆల్సో, దట్ మీన్స్ 4 questions అగైన్. నెక్స్ట్ విల్. ఓంట్ క్వశ్చన్, ఓంట్ యూ కమ్ టు స్కూల్ టుమారో, రేపు నువ్వు స్కూల్కి రావా. ఓకే, ఇలా. నెక్స్ట్ 4th one, didn't question. Okay, and use WH. Like that, have question, haven't question, WH. Next, 6th one, has question, hasn't question and WH. Okay, next 7th one, am, amn't, WH. Okay, and I am writing above. 8th one, is, isn't and WH. 9th one, are, aren't and WH. Okay, are you getting my point guys? Now I will tell you some questions you have to note down. Everyone, first question, don't repeat, means don't ask me answers, leave some space to write answers. You have to write answers for these all questions and send me as homework. Okay, right. First question, do you eat non-veg on Sundays? Do you eat non-veg on Sundays? Okay, next one, don't you go to school regularly? Don't you go to school regularly? Okay,
when do you bring vegetables occasional, when do you bring vegetables ante, no time word, when do you bring vegetables. Okay, now why don't you give, why don't you give suggestions to her, why don't you give suggestions to her. Okay guys, so you understood how to arrange questions now, right? Okay, now next, does questions. does she does she watch movies regularly, does she watch movies regularly, otherwise you have to write name also there instead of she. Does she watch movies regularly? Doesn't she bring her box to school every day? Doesn't she bring lunch box every day? Why does she argue always? Why does she argue always? When does she learn English? When does she learn English? Okay? 4 questions completed in the second row. Okay? Yes. Like the way you had to arrange will and did, and tell me only questions. You understood the pattern how to arrange, right? Any more doubts, anyone? Please unmute your device and ask me. Arrange will and did questions how I told you just now. 4 questions with single topic. So how many sentences I taught you up to now? These are 9, right? And each one have another 2 questions and positive negative answers, right guys? So more than 30 sentences we learned, more than 30 sentences. Who arranged can unmute and tell me please. And tomorrow you have to give your reviews guys. Okay, I'll record those. That means how is the class, how is your experience, how is my teaching, have you learnt anything or not. You have to prepare. I will ask you one by one. Okay.
Can I say, ma'am? Yes, ma'am, you can. Will you attend tomorrow's class? Hmm. Won't you attend tomorrow's class? Yes. Why will you attend tomorrow's class? Yes. When will you attend tomorrow's class? Yes. Now please explain, ma'am, please explain those in Telugu. Can you please? Yes, ma'am. Hmm. That means Repu nuvu why I am class asking, attend madam, avutava? are you arranging, means what are you thinking? Are you arranging with the same question or not? Just I want to check. What are you thinking? ma'am. Are you able to arrange same or not? Yes, ma'am, please. Okay. రేపు నువ్వు క్లాస్ అటెండ్ అవుతావా? Mm. రేపు నువ్వు క్లాస్ అటెండ్ అవ్వవా? Yes. రేపు నువ్వు క్లాస్ ఎందుకు అటెండ్ అవుతావు? ఎందుకు అటెండ్ అవ్వవు? ఎందుకు అటెండ్ అవ్వవు అనాలి కానీ ఎందుకు అటెండ్ అవుతావు అనం కదా. Why will okay ma'am. When will you attend tomorrow? Yes, correct ma'am. రేపు Yes, correct. Then why won't you attend? Why won't you attend is correct, right? ma'am. Why won't you attend? When will you attend? Why won't you attend? When will you attend అంటే ఎప్పుడు అటెండ్ అవుతావు? వై వోంట్ యూ అటెండ్, ఎందుకు అటెండ్ అవ్వవు కదా మేడం. ఎస్ కరెక్ట్. ఎస్ మ్యామ్. Did questions, ma'am? మ్యామ్. Did Sarah write a story? Didn't Sarah write a story? Why did Sarah write a story? When did Sarah write a story? Yes. Why didn't Sarah write a story? Yes, correct. When did, why didn't. Correct, madam. Good. Yes, Shazadi ma'am, your turn. Yes, ma'am. Yes, ma'am. Will you speak English tomorrow? Yes. Won't you speak English tomorrow? Yes. Why won't you speak English tomorrow? When will you speak English? ఎప్పుడు మాట్లాడతావు ఇంగ్లీష్? రైట్ మ్యామ్. ఎస్. You know all the sentences means in Telugu are your mother tongue, right ma'am? Yes, ma'am. Yes, ma'am. Good. Did questions, please. I didn't prepare, ma'am. Okay. Now I will prepare. Okay, done. Ma'am, inform all of them, means all of your colleagues to prepare their reviews. Means how is the class, how is my teaching, if any means anything changes I want to do, whatever it is. Okay ma'am. Okay, ma'am. Yes. Okay. Next guys. Okay, done. So all of you arrange such type of questions. If you want, you have to take screenshot also guys. Take screenshot and arrange questions like this and check your questions. What is the means of that question? What are you arranging? Okay, so WH is important here. WH. Okay, when do you come to school? I asked. When do you come? Why do you come? We don't ask that. ఎందుకు వస్తావు అని అడగం కదా. సో అలా WH యూజ్ చేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకోండి. ఈజ్ ఇట్ సూటబుల్ ఆర్ నాట్ ఫర్ దట్, మీన్స్ ఈజ్ దట్ ఎనీ సెన్స్ ఆర్ నాట్. సెన్స్ ఉందా లేదా దానికి, అంటే మీరు అరేంజ్ చేసే సెంటెన్స్కి సెన్స్ ఉందా లేదా. ఓకే గైస్. ఎస్. నా వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. We are arranging ing, right? How many of you know what are the rules to use ing or not? I don't know, but it's my responsibility to tell you. Okay guys, we are using ing. When we are using ing form means V1 after we use ing, right? ing.
ing we use after V1. So here we are having some of the rules. When you have T, N or P, last you have to double that. T, sit, V1. We have to add ing form to it. So T is the last letter. So you have to write sit. T is there, no? So you have to write another T and then only add ing form. Sitting. Okay, this is the rule. And N also same. RUN, run, plus ing form. So N is the last letter. So you have to double this, then only add ing form. Okay, like that skip, skipping, skip. P is there. So PING, skipping. Why so? ఎందుకు ఇలా అని అంటే మనందరికీ నేను మీకు చెప్తాను. సపోజ్ సిట్టింగ్ అని ఉందనుకోండి, సిట్టింగ్ అని ఉంది. ఓకే గైస్, అపేరింగ్ నో సిట్టింగ్ అని ఉందనుకోండి, ఇక్కడ మనకి టీకి టా ఒత్తుంది కదా. కానీ మరి ఇంగ్లీష్లో ఒత్తులు, పొల్లులు, గుణింతాలు ఉంటాయా? ఉండవు కదా. సో ఫోనిక్ సౌండ్, హియర్ ఫోనిక్ సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ మీన్స్ వాట్ ఆర్ వి ప్రెస్సింగ్ అండ్ ప్రొనౌన్సింగ్? సిట్టింగ్, టీని ప్రెస్ చేసి పలుకుతున్నాం. రన్నింగ్, ఎన్ని ప్రెస్ చేసి పలుకుతున్నాం, రైట్. స్కిప్పింగ్, పీని ప్రెస్ చేస్తున్నాం. సో ఇలా మీరు ఏవైనా సరే అదే అక్షరానికి అదే ఒత్తు వస్తే ఆ ప్రెస్ చేసేటటువంటి లెటర్కి బదులుగా ఇంకొక లెటర్ సేమ్ రాస్తే దానికి ఒత్తు పెట్టినట్టుగా అవుతుంది. ఓకే గైస్, సో అందుకని మనం ఇలా మారుస్తాం. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. అండ్ అనదర్ రూల్, when you have E at the last, E అనేది లాస్ట్లో ఉంటే, సపోజ్ move, we have to add ing form to it. So E letter is the last one. So remove E, MOVING, moving. సో ఈ లాస్ట్లో ఉంటే దీన్ని తీసేసి ఇంగ్ ఫామ్ కలపాలి. ఓకే గైస్, దీస్ ఆర్ ద రూల్స్ టు యాడ్ ing form, right? Okay, now introduction. How to give our introduction means, tell me 10 sentences about you. If you go to any interview, they are asking such questions. So how can you say? Means you have to say updated wise. According to your fluency only they will estimate you, right? So how like you have to introduce means, first you have to introduce your name. Okay, updated wise. How to introduce our name means, we are saying simply my name is, right? So I am also correct. So you can use I am instead of my name is. I am. Whenever you have I am together, don't pronounce I. So am Rupa Naidu, not I am Rupa Naidu. Updated version. Okay, and next which sentence you have to say? Third one, fourth one. How can you explain me? At least you have to arrange 10 sentences about you. In the 10 sentence you have to set your goal, means ambition. You have to pronounce this ambition, not as goal, ambition. What's your ambition? My ambition is to become a, like that you have to say. And while you are saying your parents name, you have to say first your parent name. Suppose Suguna, my mother name is Suguna. So we are saying my mother name is, my father name is, like that. So don't say in that version. You have to say like this: Suguna is my mother, she is a homemaker, not housewife. She is a homemaker. While you are pronouncing here, Suguna is my mother, she is, like this you have to pronounce in short form. She is a homemaker, not she is a homemaker. Okay, who's your father? You can arrange.
write your father name. Mohan is my father. He is A. Again he is A. Make it short. In your pronunciation it should be listening. Means you have, that is called fluency. Okay guys. So one more thing. Siblings must and should. So siblings names you have to say first, and are my siblings. If they are two or more, you have to write are. Just you have to pronounce are. They are కాదు, దే ఆర్. ఓకే, ఇక్కడ అంటారు కదా ఆర్ షుడ్ బి రోల్ అని, అలా అనమాట. ఓకే గైస్, సో ఇలా 10 సెంటెన్సెస్ మీ గురించి మీరు అరేంజ్ చేసుకోండి. అండ్ దాంట్లో మీ అంబిషన్ ఉండాలి, ప్లస్ హాబీ కూడా ఉండాలి. హాబీస్ ఆర్ హాబీ. While you are pronouncing hobbies, you have to say here Z sound. Okay? If you are saying hobby, my hobby is, so like that you have to pronounce at a time whatever the helping verbs having, you have to pronounce near. Means you have to pronounce my hobbies. I am not dividing. My hobby is, it's correct only, but not updated wise fluency. Okay guys, any more doubts, anyone, you can ask me. And what I gave you the homework, you had to do it. Okay? And first do, does, will, just those questions you had to send me. That's it. That means I'll remind you once again. Do question, does question, will question, did question, have question, has, am, is, are. These questions you have to arrange and write positive, negative answers and send me. Okay? These only. What I told you in the class, that is your personal practice. Your personal practice. You have to do it by your own. Okay guys, any more doubts, anyone, please ask me. Ma'am, what about the questions Madam? you have given? Madam? What about the questions you have given? These questions, madam, means these are the questions. Your wish, verb is your wish, whatever it is, you should arrange these questions and write positive or negative answers with different verb forms. No ma'am, you made us written some questions, now that I am saying. Do, don't, WH, madam? Yes ma'am. That is your personal practice, ma'am. For your personal practice. Okay, ma'am. Means Shahzadi madam asking you some of the questions what she arranged. Then you have to answer her. After you arranged, you have to ask to Shahzadi ma'am. Ma'am will answer you. Like that you have to do practice, both of you between. This is our homework. Is it clear, ma'am? Yes. Okay guys, that's it for today's our class. Tomorrow will be the last class. Okay, so inform all of them to join and with their reviews. Okay, bye, have a nice day everyone.